నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరు హల్చల్ అవుతూ వస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వీటిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఎక్కడ రూల్స్ కు వ్యతిరేకంగా నిర్మాణాలున్నా కూడా కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అదేవిధంగా చెరువులు, బఫర్ జోన్లు ఎక్కువ అక్రమ నిర్మాణాలున్నా కూడా వెంటనే కూల్చేయాలంటూ సీఎం రేవంత్ హైడ్రాకు స్పష్టమైన ఆదేశాలు సైతం ఇచ్చారు. దీంతో సీనియర్ ఐపీఎస్ హైడ్రా కమిషనర్ కూడా తన స్పీడ్ ను పెంచేశారు. అసలే ఐపీఎస్ ఆ పైన సీఎం రేవంత్ కూడా సపోర్టుగా ఉండటంతో రంగనాథ్ అక్రమ నిర్మాణదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా హైడ్రా అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వందల నోటీసులు జారీ చేశారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎవరైతే నాకేంటి అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కి సీఎం రేవంత్ మరో బంపర్ పోస్ట్ కేటాయిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల పరిరక్షణకు గతంలో లేక్స్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది హెచ్ఎండిఏ పరిధిలో ఉంది. అయితే హైడ్రా రంగనాథ్ కు చెరువులు పరిరక్షణ కమిటీ చైర్మన్ గా నియమించేందుకు సీఎం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. చెరువుల పరిరక్షణకు ప్రయారిటీ ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు గాను రంగనాథ్ కు బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారట. ఇదిలా ఉండగా హెచ్ఎండిఏలోని పరిధిలో 7 జిల్లాలు ఉండగా ఆయా జిల్లాల్లోని చెరువుల పరిరక్షణ కూడా హైడ్రా కమిషనర్ కు అప్పగించాలని చూస్తున్నట్లు సమాచారం. దీనివల్ల చెరువులు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడవచ్చని రేవంత్ సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ మేరకు హైడ్రాతో పాటు లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ బాధ్యతలను కూడా రంగనాథ్ కే అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఈ బాధ్యతల అప్పగింతపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.